రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలంలో ఎంపీపీ స్థానానికి నెల 5న ఎన్నిక జరగనున్న సందర్భంగా వైసీపీ అభ్యర్థికి సంబంధించి బీఫామ్ ఇతర పత్రాలు ఇవ్వడానికి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఇతర నాయకులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని వైసీపీ సీనియర్ నాయకులు ఆరోపించారు. ఎంపీపీ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావుకి వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామరెడ్డి, సమన్వయకర్తలు మెట్టు గోవిందరెడ్డి, తలారి రంగయ్య, వై విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ మాధవ్, ఇతర వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఎన్నిక జరిగినా అప్రజాస్వామిక పద్దతిలో ముందుకెళ్తున్నారని అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. కేవలం 4-5 నెలల కాలపరిమితి ఉన్న స్థానాలపై అధికార పార్టీ ఎందుకింత దిగజారుతోందని ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అవినీతి, దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తున్నా సీఎం చంద్రబాబు స్పందించడం లేదన్నారు. సోమవారం జరిగే బొమ్మనహల్ ఎంపీపీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరిని మరి శివరామరెడ్డి, ఎమ్మెల్సీ సార్, రంగయ్య గారు, ఎక్స్-ఎంపీ మాధవ్, నిన్న విషయం తెలిసింటే సార్ రాయదుర్గం ఆయన రాజగోపాల్ ఫైల్ చేసినామని చెప్పేసి ప్రొసీజర్ ఎలక్షన్ దాని ప్రకారం ఇవ్వడానికి కూడా రేపు అంటే 5వ తారీఖు బొమ్మనహల్ మండలం ఎంపీపీ ఎలక్షన్ జరగబోతుంది. దానికోసం నిన్న మధ్యాహ్నం 1 o'clock ఎంపీడీ ఆఫీస్లో అనెక్సరీ 1 and 2 ప్లస్ బీఫార్మ్ ఇచ్చేదానికి ఎంపీడీ ఆఫీస్ పోవడం జరిగింది. పోయినప్పుడు డిఎస్పీ గారు అంటే సిఐ గారు అంటే ఎంఆర్ఓ అంత ఆఫీసర్లు అంతా ఉంటే వాళ్ళ సమక్షంలో పోయి అంతా రాసిన తర్వాత కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత ఇచ్చి బయటకు వస్తూ ఉంటుంది. అంటే అంత టీడీపీ వాళ్ళు 15 మంది వరకు లీడర్లు లోపలికి వస్తూ ఉంటారు. మేము వాళ్ళ ఆఫీస్ లోపల పోయినా అనుకున్నాం, చూడలేదు ఎన్నిక పక్కన. చూసిన తర్వాత ముందు పోతే కార్ డోర్ తీసి నిలుచుకున్నాను. మా వాళ్ళు ఎన్నిక 5 మంది ఉంటే మనం బసవరాజు, బసప్ప, లోకేష్ గౌడ అంటే సూరి, వెంకటేష్ వాళ్ళందరినీ ఎన్నిక రావడం కొడుతూ ఉన్నది. ఇటు తీసే లోపల తిరిగే లోపల ఏట్లు పడినప్పుడే నేను అంటే ప్రజాస్వామ్యాన్ని ఏదో విధంగా మాకు 16 మంది ఎంపీటీసీలు ఉంటే అందరూ మొత్తం 16 మందిలో 15 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళే. దాంట్లో ఒకరు మాత్రం ఇండిపెండెంట్ 16 మంది దాంట్లో వచ్చి 11 మంది మా దానికి ఫేవర్గా ఉంటారు, 11 ఉంటారు ఆల్రెడీ. వాళ్ళ ఇంట్లోపై టార్చర్ పెడుతున్నారు. 11 మంది వాళ్ళకి ఉండేది 5 మంది. 5 మందిని కూడా అంటే ప్రజాస్వామ్యం విరుద్ధంగా వాళ్ళు అంటే వాళ్ళు మెజార్టీ లేకుండా కూడా ఏదో రకంగా చెప్పాడు. వేరే రాష్ట్రంలో కొన్ని విషయాలు తెలియదు కదా, కిడ్నాపులు చేసేది, ఎత్తుకుపోవడం అట్లా చేయాలి కాబట్టి ఆ విధంగా భయభ్రాంతం చేయాలని చేస్తున్నారు. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితులు కూడా భయపడే క్వశ్చన్ లేదు. కాబట్టి ఎలక్షన్ డిఎస్పీ గారికి కంప్లైంట్ ఏమిటంటే రేపు ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరగాల, మీకు ఆ ఎంపీటీస్ అందరూ కూడా సెక్యూరిటీ ఎలా అది ఎవరైతే టార్చర్ పెట్టినారో ఫోన్లో తిట్టినారో అవన్నీ వీడియోలన్నీ ఆడియోలు పంపించినాము. ఆడియోలు చూసి వాళ్ళ పిల్లలు తగ్గ చర్యలు పెట్టుకోవాలా. రేపు 5వ తేదీ
బొమ్మనాల మండలంలో మండలాధ్యక్షుడికి ఉప ఎన్నిక జరగబోతా ఉంది. దానికి సంబంధించి బీఫామ్ అనేది కూడా ఇచ్చే ఏదంటే ఒక విప్పుని నియమించాము కాబట్టి, పార్టీ నియమించింది కాబట్టి ఆ విప్పుతో పాటు మా పార్టీ అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, మిగతా ఒక 5-6 మంది కూడా పోయి అక్కడ ఎంపీడీఓ ఎలక్షన్ ఆఫీసర్కి వచ్చేసి అక్కడ పోయి అక్కడ అనెక్సర్ 1 and 2 ఇవ్వడానికి పోయినప్పుడు తర్వాత ఇచ్చిన తర్వాత బయటకు వస్తానే వారి పైన అక్కడ తెలుగుదేశం పార్టీ గుండాలు, అంటే రేపు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న వారి బంధువులతో సహా అక్కడ ఉండే గూండాలందరూ కూడా వీరందరి పైన కూడా భౌతిక దాడి కూడా చేయడం కూడా జరిగింది. కేవలం కాబట్టి రేపు తగిన బందోబస్తు ఇవ్వాలని చెప్పేసి, మరి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో జరిగిన రామగిరిలో కావచ్చు, లేకపోతే కదిరి నియోజకవర్గంలో అక్కడ జరిగిన గాలివీడి కానీ అక్కడ జరిగిన ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈరోజు మొన్ననే అంటే ఒక 20-25 రోజుల కింద జరిగిన కళ్యాణ్ దుర్గలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారు ఎలా కూడా శాసనసభ్యులు కానీ వారు ఎలా బెదిరిస్తారో, ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అవన్నీ కూడా అక్కడ కూడా మరొక మారు కూడా వారి దృష్టికి తీసుకొని పోయి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నాను. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, కేవలం నిజంగా ఈ ప్రభుత్వానికి 4 నెలలు 5 నెలల కంటే వారి కాల పరిధి అనేది కూడా లేదు. ఈ 4-5 నెలల్లో ఆ సీట్లో కూర్చోవాలని అంత తగసాగ పడుతున్నారే, నేను ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చేయలేరా? ఇంకా జరగబోతున్నాయి కదా 5-6 నెలల్లో, ఆ ఎన్నికల వరకు కూడా మీరు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా కూడా ప్రశ్నిస్తున్నాను.